ఈరోజు మనం చాలా లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కర్మ సిద్ధాంతం. మనం చేసే కర్మలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు కొన్ని కర్మలకు ఫలితం వెంటనే వస్తుంది, మరికొన్నింటికి చాలా కాలం పడుతుంది, ఎందుకు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవడానికి నేను మీకు మహాభారతంలోని ఒక సంఘటన గురించి చెప్తాను. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కౌరవుల్లో ఒక్కరు కూడా మిగలలేదు. అప్పుడు ధృతరాష్ట్రుడు కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి, కృష్ణ, నాకు 100 కొడుకులు, వారందరూ యుద్ధంలో చనిపోయారు, నా వంశం మొత్తం నాశనమైంది, ఇంత కష్టం నాకు ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు, ధృతరాష్ట్ర, 50 జన్మల క్రితం నువ్వు ఒక వేటగాడివి. ఒకసారి నువ్వు అడవిలో ఒక మగపక్షిని వేటాడాలని చూసావు, కానీ అది తప్పించుకొని పారిపోయింది. కోపంతో నువ్వేం చేసావంటే దాని గూట్లో ఉన్న 100 పక్షి పిల్లలను దారుణంగా చంపావు. ఆ తండ్రి పక్షి తన 100 పిల్లలు చనిపోవడం చూసి ఎంత బాధపడిందో తెలుసా? అదే బాధ, అదే కష్టం నీకు ఇప్పుడు వచ్చింది. అయితే కృష్ణ, ఆ శిక్ష రావడానికి నాకు 50 జన్మలు ఎందుకు పట్టింది అని ధృతరాష్ట్రుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు. దానికి కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు, నువ్వు 100 మంది కొడుకులకు తండ్రి కావాలంటే చాలా పుణ్యం సంపాదించాలి. 50 జన్మలుగా నువ్వు ఆ పుణ్యాన్ని పోగు చేసుకున్నావు. ఇప్పుడు ఆ పుణ్యం ఫలితంగా నీకు 100 మంది కొడుకులు పుట్టారు. వారి ద్వారా ఆ 50 జన్మల నాటి పాపం యొక్క ఫలితం నీకు దక్కింది. అంటే పుణ్యం పేరుతో మనం మంచి కర్మలు చేసుకుంటూ పోతే పాత పాపాల ఫలితం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా గెహాన కర్మనో గతే, అంటే కర్మ యొక్క గమనం చాలా లోతైనది, అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనం చేసే ప్రతి కర్మకు ఎప్పుడు ఏ రూపంలో ఫలితం వస్తుందో దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే కొన్ని కర్మల ఫలితం వెంటనే వస్తుంది. ఒక ఇంగ్లీష్ సామెత ఉంది, ద మిల్స్ ఆఫ్ గాడ్ గ్రైండ్ స్లో బట్ దే గ్రైండ్ ఎక్సీడింగ్లీ ఫైన్. అంటే దేవుడి మిల్లులు నిదానంగా తిరుగుతాయి, కానీ చాలా సూక్ష్మంగా పిండి చేస్తాయి, అంటే చాలా చిన్నగా పిండి చేస్తాయి. అదే మన కర్మ సిద్ధాంతం కూడా. మన కర్మల ఫలితం రావడానికి సమయం పట్టొచ్చు, కానీ ఒక్క కర్మ కూడా లెక్కలోకి రాకుండా పోదు. దీనికి శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. ఒక పెద్ద ఆవుల పాకలో 1000 దూడలు ఉన్నాయి అనుకుందాం. అందులో ఒక తల్లి ఆవుని వదిలితే అది వేరే దూడల మధ్య ఉన్న తన దూడను ఎలాగో అలా కనిపెడుతుంది. అది దానికి ఉన్న అద్భుతమైన శక్తి. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న కోట్లాది మందిలో మనం ఎక్కడ ఉన్నా సరే మన కర్మలు మనల్ని వెతుక్కుంటూ వచ్చి పట్టుకుంటాయి. రోడ్డు మీద వేల మంది నడుస్తున్నా ఒక్కరికి మాత్రమే యాక్సిడెంట్ అవుతుంది. అది యాదృచ్ఛికంగా జరగదు, అది వారి కర్మ ఫలితం. మనం చేసే ప్రతి కర్మ మంచిదైనా చెడ్డదైనా దాని ఫలితం మనల్ని ఎప్పుడో ఒకప్పుడు వెతుక్కుంటూ వస్తుంది. అది తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి మనం చేసే ప్రతి పని, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన కర్మలు మంచివైతే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.